డాక్టర్ విశారద మహారాజ్ గారి నాయకత్వం జయించాల కనిపిస్తుందా? 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఆదిలాబాద్ జిల్లా ముగించుకొని జగిత్యాలలో ప్రవేశించడం జరిగింది మా భూమి రథయాత్ర. జగిత్యాల జిల్లాలో 3 నెలల క్రితమే ఈ ప్రాంతానికి వచ్చి మధ్యలో రిజర్వేషన్లు 42%, చట్టసభలో బీసీలకి 42% రిజర్వేషన్ల అంశంలో దాదాపుగా 3-4 నెలల కాలం దాని మీద దృష్టి పెట్టి మళ్ళీ రెండవసారి పునఃప్రారంభించడం జరిగింది ఇక్కడ జగిత్యాలలో ఈ యాత్ర. మా భూమి రథయాత్రలో ప్రజల దైనందిన జీవితం ఎట్లా ఉంది, ప్రభుత్వం ప్రజల పట్ల ఏ విధంగా పరిపాలిస్తుంది, దాని వైఫల్యాలు ఏంటి అని 90% బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున వాళ్ళ సామాజిక న్యాయం కొరకు, రాజ్యాధికారం కొరకు ఏర్పడ్డ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ మా భూమి రథయాత్ర సాగుతూ ఉంది. 3 రోజులుగా దాదాపుగా ఈ 3వ రోజు ఈరోజు మరి జగిత్యాల జిల్లాలో మా భూమి రథయాత్ర కొనసాగింది. ఏ భూస్వామ్య వ్యవస్థ రద్దయిందో ఆ భూస్వామ్య వ్యవస్థ నుంచే రాజకీయ నాయకులు పుట్టుకొచ్చారు. అదే దొరలు, వెలమదొరల పరిపాలించిన గడ్డ. ఈ గడ్డ మీద భూమి అంతా వాళ్ళ చేతిలోనే. ఆ భూమి వాళ్ళ చేతిలో పోయిన తర్వాత రాజకీయాల్లో వాళ్ళు చేరి ఆ భూమిని కాపాడుకోవడానికి వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ పెత్తనాన్ని చెలాయిస్తూ ఇక్కడున్న అణగారిన వర్గాల మీద వాళ్ళ యొక్క పెత్తనం కొనసాగుతూ ఉంది జగిత్యాల ప్రాంతం. పోనీ వాళ్ళ మీద ఎన్నికల్లో పోటీ చేసే మరొక వర్గం రెడ్డి వర్గం. రెడ్డి వెలమదొరల ఆధిపత్యంలో సాగుతూ ఉన్నది ఇక్కడ జగిత్యాల రాజకీయ, సామాజిక, ఆర్థిక ముఖచిత్రం. ఇలాంటి జగిత్యాలలో మేము అడుగుపెట్టినాం. దేనికోసం? బీసీ ఎస్సీ ఎస్టీ 90% ప్రజలకి సామాజిక ఆర్థిక న్యాయం కొరకు, సామాజిక ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం కోసం సాగుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ 90% ప్రజల తరఫున మా భూమి రథయాత్రలో భాగంగా సామ్రాజ్యంలో మా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల బ్రతికేంటి? ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఉపాధి లేదు, భూమి లేదు, చదువుకోవడానికి పాఠశాలలు లేవు, సౌకర్యాలు ఉన్నటువంటి స్కూల్స్ లేవు, వైద్యం చేయించుకోవడానికి చక్కటి హాస్పిటల్స్ లేవు, వైద్యం లేక, ఉపాధి లేక, విద్య లేక, చేసుకోవడానికి పని లేక, భూమి లేక ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ దొరల రాజకీయ, ఆర్థిక, సామాజిక అణిచివేత కింద ఈ ప్రాంతంలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలు దోపిడీకి గురవుతున్నారు జగిత్యాల ప్రాంతం. ఇక్కడ ఇప్పటిదాకా ఎన్నికైన మంత్రులు, ఇప్పటిదాకా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పటిదాకా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయి నుంచి మంత్రి పదవి వరకు, పార్లమెంటు వరకు ఇక్కడ అగ్రకులాల ఆధిపత్యం సాగుతూ ఉంది జగిత్యాల ప్రాంతం. బుగ్గారం పోతే బుగ్గారంలో మంచినీళ్ళు లేవు. బుగ్గారం రోడ్లేమో జిల్లా కేంద్రం కన్నా పెద్దగా ఉన్నాయి రోడ్లు. ఇక్కడ ఒక రోడ్డు సౌకర్యం వెడల్పు చేయడం అనేది యావర్ రోడ్డు ఏమో వెడల్పుకి నోచుకోలేదు. బుగ్గారంలో మాత్రం యావర్ రోడ్ల కన్నా పెద్దగా ఉన్నాయి. అంత పెద్ద రోడ్లున్న బుగ్గారంలో హాస్పిటల్ ఉన్నదా అని అడిగితే చిన్న సబ్ సెంటర్, ఆ సబ్ సెంటర్కి పోతే అది ఎట్లుందంటే ఒక 2 మనుషులు బతకడానికి కూడా ఆ ఇల్లు సరిపోదు. అలాంటి ఇంట్లో హెల్త్ సబ్ సెంటర్ పెట్టారు. ఆడ బీపీ చూడడానికి, లేదంటే రక్త పరీక్షలు చేయడానికి, రక్త పరీక్షలు కూడా కాదు, బ్లడ్ షుగర్ టెస్ట్కి తప్ప అక్కడ ఏమీ అవకాశం లేదు. దాన్ని అర్జెంటుగా అప్గ్రేడ్ చేసి ఒక హాస్పిటల్ని ఒక మంచి భవనంలోకి మార్చి అక్కడ ఒక డాక్టర్ని, ఒక సర్జన్ని, సివిల్ సర్జన్ని, ఒక హాస్పిటల్లో ఒక డాక్టరు, ఒక స్టాఫ్, కనీసం కొన్ని పడకలను వేసి అప్గ్రేడ్ చేసి హాస్పిటల్ని హెల్త్ సెంటర్గా మార్చమని ఈ సందర్భంగా ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉంది కాబట్టి మా భూమి రథయాత్రలో
ఇప్పుడు ఒకవైపు కొండాపూర్ పోయినా, నిన్న మేడిపల్లి పోయినా ఈ గ్రామాలు పర్యటిస్తూ ఉంటే వాళ్ళ పెత్తనం కింద ఇక్కడ సామాజిక న్యాయం కరువైందని చెప్తున్నాం. వాళ్ళ పెత్తనం కింద అడ్మినిస్ట్రేషన్ పరిపాలనలో స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని ధ్వంసమైనవి ఈ సందర్భంగా చెప్తున్నాం. దానికి ఉదాహరణగా కొండాపురంలో స్కూల్లో మంచినీళ్ళ సౌకర్యం లేదు, భవనంలో కరెక్ట్గా క్రీడా ప్రాంగణం లేదు, హాస్పిటల్ సరిగ్గా లేదు, రోడ్లు మంచిగా లేవు అనేక ప్రాంతాల్లో. పలానా మేడిపల్లిలో పోయి కొండాపూర్ గ్రామం పోతే అక్కడ కనీసం రోడ్ల సౌకర్యం లేదు. ఇట్లా ఈ గ్రామాల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా, వీళ్ళ ఆర్థిక దోపిడీ కారణంగా ఇక్కడ ఎవరికి భూమి లేక, తినడానికి తిండి లేక, పౌష్టికాహారం లేక, వైద్యం లేక ఇంత దుర్భరమైన పేదరికం గడపడానికి కారణం ఇక్కడ ఉన్న అగ్రకుల రాజకీయ పెత్తనమే. ఇక్కడ భూస్వామ్య వెలమారెడ్డి దొరల భూస్వామ్య పెత్తనమే. ఇగో దీని ఫలితంగానే ప్రతి గ్రామంలో తల్లిదండ్రులకు ముద్ద పెట్టడానికి, భార్యా పిల్లలు చూసుకోవడానికి ప్రతి గ్రామం నుంచి, ప్రతి కుటుంబం నుంచి గల్ఫ్కు పోతూ ఉన్నారు మా బీసీఎస్సీ ఎస్టీ సోదరులు. ఏ వెలమ ద్వారా గల్ఫ్ పోవడలే. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏ రెడ్డి ద్వారా వెలమ ద్వారా గల్ఫ్ పోయి కార్మికుడిగా అవతారం ఎత్తిన బతుకులేదు. మా బీసీఎస్సీ ఎస్టీలే గల్ఫ్కు పోయి జీవితాన్ని విధ్వంసం చేసుకుంటున్నారు. గల్ఫ్ పోయి ఇక్కడ బ్రతకడానికి ఉపాధి ఉన్నట్లయితే గల్ఫ్ పోయే పరిస్థితే లేదు. ఇంకా బీడీలు ఎంతకాలం బీడీలు చేయాలి? చైనాలో ఉన్న మహిళల చేతుల నుంచి కంప్యూటర్లు తయారైతుంటే, చైనాలో ఉన్న మహిళల చేతుల నుంచి, గ్రామీణ మహిళల చేతుల నుంచి సెల్ ఫోన్లు తయారైతుంటే, మా తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతల నుంచి ఎంతకాలం మేము బీడీలు చేసుకుంటూ బతకాలి? ఎంతకాలం వాళ్ళ భూములలో కూలీనాలి పని చేసుకుంటూ బతకాలి? అందుకనే ఓవరాల్గా జగిత్యాల ముఖ చిత్రం తెలంగాణలోనే ఒక విచిత్రమైనటువంటి ఇక్కడ రాజకీయం. ఇక్కడ వెలమారెడ్డి దొరల మీద వెలమారెడ్డి దొరల యొక్క రాజకీయ ఆధిపత్యం సాగుతూ ఉంది. దానివల్ల అణగారిన వర్గాల జీవితం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా విధ్వంసమై గ్రామాల్లో వాళ్ళ పెత్తనం సాగుతూ ఉంది. ఎక్కడ భూమి లేదు. అందుకని ఈ సందర్భంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఈ రాజకీయ పెత్తనం ఇక చాలు. సామాజిక న్యాయ విప్లవం వస్తుంది తెలంగాణ రాష్ట్రం. ఈ సామాజిక న్యాయం నినదించే బీసీఎస్సీ ఎస్టీలకి 90% మంది ఉన్న ప్రజలకి 90% ఈ రాజ్యంలో, సంపదలో, భూమిలో వాటా కావాలని ఒక మహా ఉద్యమం సాగుతూ ఉన్న ఈ తరుణంలో ఇక మారండి మీరు. సామాజిక న్యాయానికి, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ఈ సమాజానికి చోటు ఇవ్వండి. ఆనాడు తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ ఉద్యమం సాగి చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వెలమారెడ్డి దొరలే పరిపాలిస్తున్నారు తప్ప దాని ద్వారా కూడా మాకు న్యాయం జరిగింది. అంటే ఈ రాజ్యం గురించి మేము మాట్లాడితే నీళ్ళ పంచాయతీ బయటికి తీసుకొచ్చి మా నినాదాన్ని సమాధి చేయడానికి కేసీఆర్ ఇలా బయటకు వచ్చింది. మాది అణగారిన వర్గాలకు సంబంధించిన బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ మాది. కేసీఆర్ కూడా ఒక జేఏసీ ఉంది, అది అగ్రకులాల జేఏసీ. ఆ జేఏసీ తరఫున, ఆ జేఏసీలో బీజేపీ రెట్లు ఉంటారు, ఆ జేఏసీలో కాంగ్రెస్ రెట్లు ఉంటారు, టీఆర్ఎస్ వెలమూళ్ళు ఉంటారు. ఆ జేఏసీ తరఫున వాళ్ళు నీళ్ల పంచాయతీ తెచ్చారు కానీ సామాజిక న్యాయం గురించి మాట్లాడారు. అందుకనే కేసీఆర్ సామాజిక న్యాయం గురించి, 42% రిజర్వేషన్ల గురించి, తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం గురించి తాను మాట్లాడకపోతే బయటికి కూడా వెళ్ళనీయం. త్వరలో తెలంగాణ మొత్తం అడ్డుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం.